రావణుడు, రావణాసురుడు, హిందూ ఇతిహాసం రామాయణంలోని ప్రధాన ప్రతినాయకుడు మరియు లంకకు రాజు. 10 తలలు ఉండటం వల్ల దశముఖుడు, దశగ్రీవుడు అని పిలువబడే ఇతడు మహాశివ భక్తుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు మరియు పండితుడు. విశ్రవ ఋషి మరియు కైకసుల కుమారుడైన రావణుడు సీతాదేవిని అపహరించి రాముడితో యుద్ధం చేసి మరణించాడు. రావణాసురుడి గురించి ముఖ్య విశేషాలు. నివాసం: రావణుడు లంకను పాలించాడు. దీనిని ప్రస్తుతం శ్రీలంకగా భావిస్తారు. 10 తలల అర్థం: రావణుడి 10 తలలు 10 రకాలుగా ఆలోచించే తెలివితేటలకు లేదా 10 విద్యలలో ప్రావీణ్యానికి. దశగ్రీవుడు ప్రతీకలు: భక్తి మరియు పాండిత్యం. రావణుడు శివుడిపై అపారమైన భక్తితో శివతాండవ స్తోత్రం రచించాడు. అతడు వేదాలను, సంగీతాన్ని మరియు రాజనీతిని ఆపోసన పట్టిన పండితుడు. కుటుంబం: ఇతని తండ్రి విశ్రవుడు, బ్రాహ్మణుడు, తల్లి కైకసి, దైత్య రాకుమారి. కుంభకర్ణుడు, విభీషణుడు ఇతని తమ్ముళ్ళు. పూజ: రాక్షస రాజు అయినప్పటికీ ఇతనిలోని తెలివితేటలు మరియు నైపుణ్యాల వల్ల శ్రీలంకలో కొందరు ఇప్పటికీ రావణుడిని పూజిస్తారు. రావణుడి గురించి మీకు ఇంకా